కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం టీడీపీ ఎంపీగా 2024లో ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ ఇవ్వగానే ఆయనకు ఒక ఎమ్మెల్యే ఇస్తే గెలిచే అవకాశం ఉంటుండే. ఆయనది విజయనగరం పార్లమెంట్ అయితే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి ఎచ్చెర్ల పక్కన చీపురుపల్లి కానీ, రాజాం కానీ, గజపతి నగరం కానీ ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయనకు ఎచ్చెర్ల ఇస్తే గెలిచుండేవాడు, ఆయనకు ఎంపీ ఇస్తే గెలవడం కష్టమని అప్పట్లో విజయనగరంలో చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. ప్రజల అభిప్రాయం ఉండే. కానీ అనూహ్యంగా ఈ కూటమి వేవంటమా లేకపోతే కలిసెట్టి అప్పలనాయుడుగా లోకల్గా ఉన్న సంబంధాలు, అటు మరోవైపు ప్రభంజనం అన్నీ కలిసి వచ్చింది. ఆ కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా గెలుపొందారు. గెలిచినాక కూడా కలిసెట్టి అప్పలనాయుడిది ఒక వార్త బయటికి రావడం జరిగింది. పార్లమెంట్కి సంబంధించి ఎంపీలందరూ పార్లమెంట్కి పోవాలి, అప్పలనాయుడు ఫ్లైట్కి డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగిన ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో అప్పలనాయుడికి సంబంధించి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడికి సంబంధించి ఒక వార్త ఆయన మాట్లాడేది బయటకు వచ్చి చూద్దాం. 3వ సంతానంలో అమ్మాయిలు పుడితే ₹50,000, అబ్బాయి అయితే ఆవు దూడ కానుక. నియోజకవర్గ ప్రజలకు విజయనగరం ఎంపీ బంపర్ ఆఫర్. 3వ కానుపు కనుక అమ్మాయి పుడితే, 3వ సంతానంలో అమ్మాయి పుడితే ₹50,000 ఇస్తాము. అబ్బాయి అయితే ఆవు దూడ కానుక. నియోజకవర్గ ప్రజలకు విజయనగరం ఎంపీ బంపర్ ఆఫర్. విజయనగరం లోక్సభ నియోజకవర్గంలో 3వ సంతానంలో అమ్మాయి పుడితే వారికి ₹50,000 గిఫ్ట్గా వస్తాయి. జనాభా పెరుగుదల కోసం తన నియోజకవర్గ ప్రజలకు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరికైనా 3వ సంతానంగా అమ్మాయి పుడితే పాప మీ పేరు పైన ₹50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. అవి ఆమె వివాహం నాటికి 10 లక్షలు కావచ్చని పేర్కొన్నారు. నిజమే, 50,000 ఇస్తే అవి ఖచ్చితంగా ₹1,00,000 అయితే అమ్మాయి పెద్దగా పెళ్ళయ్యే వరకు. అబ్బాయి పుడితే ఆవు దూడ కానుకగా ఇస్తానని ఇవాళ ఎక్స్ వేదికగా మరోసారి ప్రకటించారు. ఇప్పుడు ఈ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జనాభా పెంపుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా గతంలో మాట్లాడడం జరిగింది. జనాభా పెంపుపై సీఎం సూచన. ఏపీలో జనాభా పెంపు అంశాన్ని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. పిల్లల్ని ఎక్కువగా కనాలని సూచిస్తున్నారు. మహిళా ఉద్యోగులు ఎంతమంది పిల్లలను కన్నా వారికి మెటర్నిటీ సెలవు ఇస్తామని ఆయన 2 రోజుల కిందట ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధనను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తివేసింది. ఈ క్రమంలో కూటమి ఎంపీ అప్పలనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సహచర ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. సో కలిసెట్టి అప్పలనాయుడు చాలా వరకు ఆయన గతంలో ఎర్రంనాయుడుతో పాటు ఇప్పుడు ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీళ్ళతో ఆయన చాలా వరకు కూడా ఉన్నారు. గతంలో వాళ్ళ అంచరుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా ఎంపీ అయినారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో పిల్లల్ని ఎక్కువగా కనండి అని, దీనికి సంబంధించి 3వ కానుపులు అమ్మాయి పుడితే ₹50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామంటున్నారు. అలాగే ఒకవేళ అబ్బాయి పుడితే ఆవు దూడ కానుకగా ఇస్తామంటే మొత్తం కూడా సంతానం అంటే జనాభా పెరుగుదలకి ఈయన ఈ ప్రకటన చేస్తున్న ప్రభుత్వం కూడా దీనిపైనే ఉంది.